మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ బ్యాగ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను మీ మేనేజర్ని సార్. ఈ ఇంటి బాధ్యతలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీరు నా మీద పెట్టారు. మరి మీరు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే మీకు ఫోన్ వచ్చి టెన్షన్ పడుతున్నారని నేను గమనించాను. మొన్న మీరు డబ్బులు తీసుకెళ్తున్నప్పుడు నా అనుమానం ఇంకొంచెం ఎక్కువైంది. అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యాను. ఎంత పని చేసావు వసుదా? అసలు వాడి దగ్గర ఎలాంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయో నీకు తెలుసా? అవి బయటకు వచ్చాయంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసా? చెప్పాను కదా సార్, నేను మీ మంచి కోరుకుంటాను. మీకు చెడు తలపెట్టే వాళ్ళని ఎవరినైనా నేను వదులుతానా? చెప్పండి. ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో అంత గట్టిగా బుద్ధి చెప్పాను. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? చెప్పాను కదా సార్, నీడలా మిమ్మల్ని ఫాలో అయ్యానని. అక్కడ జరిగింది మొత్తం నేను చూశాను. మీరు వెళ్ళిపోయాక వాణ్ణి పట్టుకొని నా స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చాను. ఆ దెబ్బలు తట్టుకోలేక వాడు నిజం మొత్తం చెప్పేశాడు. వాడు చేసిన తప్పు ఒప్పుకున్నాడు. అందుకే ఆ ఫొటోసు వీడియోసు ఏమీ లేకుండా వాడి ఫోన్ నుంచి డిలీట్ చేయించేశాను. ఇంకేమీ అక్కడ లేవు సార్. మీరిచ్చిన డబ్బు కూడా తీసుకొచ్చేశాను. ఈ డబ్బు మీదే, బీర్వాలో పెట్టండి సార్. చాలా గొప్ప పని చేసావు వసుదా. అసలు నిన్ను ఎలా మెచ్చుకోవాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అయినా నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఆ ఫోటోలు జరిగిపోయిన దాని గురించి మీరు ఆలోచించకండి. అప్పుడు మీరు మత్తులో ఉన్నారు. మిమ్మల్ని పడుకోబెట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు చాటుమాటుగా ఎవరో ఇలాంటి ఫోటోలు తీసుంటారు. అలాంటివన్నీ మార్ఫింగ్ చేసి నానా చెత్త చేస్తారు. ఇలా డబ్బులు డిమాండ్ చేస్తారు. నేనున్నంత వరకు మీ పేరుకి ఎటువంటి భంగము రానివ్వను. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకా ఎలాంటి బ్లాక్మెయిల్ కాల్స్ మీకు రావు. వాడికి కావలసిన బుద్ధి మొత్తం నేను చెప్పాను. వస్తాను సార్. వసుదా, నువ్వు వాడికి బుద్ధి చెప్తే నీ చెంప మీదేంటి ఎవరు కొట్టినట్టు దెబ్బలున్నాయి? అదేనండి, ఎంతైనా వాడికి బుద్ధి చెప్పేటప్పుడు వాడు చూస్తూ ఊరుకుంటాడా? నా మీద తిరగబడ్డాడు. ఇదిగో నన్ను ఇలా కొట్టాడు. అయినా సరే నేనేం భయపడలేదు. వాడికి గట్టిగా బుద్ధి చెప్పాను. అలా వాడికి బుద్ధి చెప్పాక వాడే ఈ బ్యాగ్ ఇచ్చాడు. అందుకే తీసుకొచ్చి మీకు ఇచ్చేశాను. చాలా థ్యాంక్స్ వసుదా. మీలాంటి మంచి మనిషి మా ఇంట్లో ఉన్నందుకు నాకు ఆనందంగా ఉంది. నేనేదో చెయ్యాలనుకుంటే ఆ ఇందిర వచ్చి నన్ను చావగొట్టింది. ఇదిగో నా దగ్గరున్న ఒక్క ఆధారాన్ని కూడా తీసేసింది. ఏమీ చేయలేని చేతకం దాన్ని చేసేసింది. నేను నమ్మలేకపోతున్నాను.
ఆదిత్య సార్ విషయంలో ఇలా జరిగింది అంటే ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. చెప్పాను కదా, పోలీస్ డిపార్ట్మెంట్ కన్ను చాలా పెద్దగా ఉంటుంది. ఎవరూ ఆ కంటి నుంచి తప్పించుకోలేరు. నేరస్తుడనేవాడు తప్పకుండా దొరుకుతాడు. అసలు మీ తమ్ముడు హత్య కేసు గురించి కూడా మీరు వెతుకుతున్నారు. ఆ ఇంట్లో అందరినీ ఆ యాంగిల్లోనే కదా చూస్తున్నారు. మరి ఈ డౌట్ మీకెలా వచ్చింది? చెప్పాను కదా, తీగ లాగితే డొంకంతా కదులుతుందని. నేను అక్కడి నుంచి ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తున్నాను. అక్కడున్న వ్యక్తుల ప్రతి కదలిక నేను తెలుసుకుంటున్నాను. అలాగే ఆదిత్య గారు ఈ విషయంలో ఏమైనా తొందరపడ్డారా, నా తమ్ముడి విషయంలో ఆయనే అక్యూజ్డ్ అవుతారని నేను ఎంక్వైరీ మొదలు పెడితే అప్పుడే ఈ ఫోన్ కాల్ గురించి తెలిసింది. తెలివిగా ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళాను. బట్ ఆ పర్సనల్ ఫోటోస్ మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిల్ చేశారు. నిజమే మేడం, సార్ చాలా మంచివారు. ఆయన ఎప్పుడూ ఇలాంటి పనులు చేయరు, ఇంత చీప్గా ప్రవర్తించరు. మీరు కూడా ఆయన తప్పు చేయలేదు అని నమ్మారు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మనిషిని ముందు నమ్ముతాను తారా. అన్నీ తెలుసుకున్నాక నేను పెంచుకున్న నమ్మకం తప్పు కాదు అని నిరూపించుకుంటాను. ఆదిత్య గారు ఈ పని చేసి ఉండరు అని నాకెప్పుడూ అనిపించింది. ఎవరో కావాలని తెలివిగా ఆయన్ని డైవర్ట్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేశారని నాకర్థమైంది. అందుకే డిపార్ట్మెంట్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కేసును నేను సాల్వ్ చేశాను. ఆ డబ్బడిగిన వాడిని అరెస్ట్ చేసి మా స్టైల్లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. చాలా థ్యాంక్స్ మేడం. ఆ కుటుంబానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అలాంటి ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు అని నేను కోరుకుంటాను. ఈరోజు ఆదిత్య సార్ విషయంలో మీరు చేసిన హెల్ప్కి వాళ్ళ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. ఏంటో తారా, నీకు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది. నిజంగా నిన్ను చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను కొట్టొద్దు మేడం, నన్ను వదిలేయండి. ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళావురా? అదే మేడం, భద్రి చనిపోయాక నాకు భయం వేసింది. ఊరు వదిలి పారిపోయాను. నిన్నే వచ్చాను. నా తమ్ముడు చనిపోతే నువ్వెందుకు పారిపోయావు? అంటే వాడి చావుకి నువ్వే కారణమా? లేదు మేడం, నాకేం సంబంధం లేదు. నాకేం తెలీదు. దయచేసి నన్ను వదిలేయండి మేడం. నీ భయమే చెప్తుందిరా నీకేదో తెలుసు అని. మర్యాదగా అది నాకు చెప్పకపోతే నా తమ్ముడి దగ్గరికి నిన్ను పంపిస్తాను. చెప్పాను కదా మేడం, నాకు తెలీదు. అయినా మీరు ఏం అడగాలనుకుంటున్నారు? బద్రి చనిపోయిన రోజు నువ్వు వాడుతూనే ఉన్నావు కదా, మరి మధ్యలో ఎలా మాయమయ్యావు? అదే మేడం, బద్రి ఒక అమ్మాయి మీద కన్నేశాడు. నాకు కావాల్సింది ఆ మొత్తం. అందులో నేను గమ్మత్తుగా తేలిపోవాలి. ఆ రోజు తను బాగా తాగున్నాడు. అదే టైంలో ఆ అమ్మాయి ఇంకొకడు వెళ్తున్నారు. బద్రి కూడా వాళ్ళని ఫాలో అయ్యాడు. వద్దని నేను ఎంత చెప్పినా వినలేదు.
నన్ను మధ్యలోనే దించేసి తను వెళ్ళిపోయాడు. ఏంట్రా ఇక నుంచి నీ పన్ను చూసుకో, నేను వెతుక్కుంటాను. ఆ తర్వాతే తెలిసింది తను చనిపోయాడని. అమ్మాయి ఇంకొకడు అంటున్నావు? పక్కన ఎవరున్నారు? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అనుకుంటా మేడం. ఇంకొకడు ఉన్నాడు. నువ్వు నిజమే చెప్తున్నావా? మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను మేడం. నేను చెప్పేదంతా నిజమే. హ్మ్. నువ్వు ఆ అమ్మాయిని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను, తప్పకుండా గుర్తుపడతాను మేడం. ఎందుకంటే అలా వెంట పడడం తప్పని బద్రి కూడా చెప్పాను. మేడం ఈ అమ్మాయి కోసమే మేడం ఆ రోజు బద్రి వెంట పడింది. ఈ అమ్మాయి మీద మీ తమ్ముడు కన్నేశాడు. ఈ అమ్మాయితో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడన్నావు కదా? అవును మేడం, ఇతనే. ఇడియట్! వీడు బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఈ అమ్మాయికి కాబోయే హస్బెండ్. మేడం, ఈ మధ్య పెళ్లికి ముందే ఇలా బయటికి వెళ్ళడం అలవాటైపోయింది. వాళ్ళిద్దరూ ఆ రోజు అలా వెళ్ళుంటారు. అక్కడికి మీ తమ్ముడు కూడా వెళ్ళుంటాడు. నేను మీకు ముందే చెప్పాను కదా మేడం. అంటే ఆ రోజు వాళ్ళిద్దరూ అక్కడ ఉండగా బద్రి అక్కడికి వెళ్ళాడన్నమాట. గోపీకి బద్రికి గొడవ జరిగింది. మరి ఎన్ని రోజులు గోపి ఏమీ తెలియనట్టు ఎందుకంత అమాయకంగా నటిస్తున్నాడు? మహేష్, మేడం. ఆ కేసుకు సంబంధించిన ఫైలు వెంటనే తీసుకురా. అలాగే మేడం. ఏంటి తారా, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది. ఏదైనా స్పెషల్ చేస్తున్నావా? గుత్తొంకాయ కూర చేస్తున్నాను మేడం. వావ్! ఈ కూరంటే నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే. ఏంటి తరా అలా చూస్తున్నావు? ఈ రోజు మీరు కొత్తగా కనిపిస్తున్నారు. అవునా? ఇన్ని రోజులు ఏదో ఒక టెన్షన్లో ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు. నిజమే తారా, ఇన్ని రోజులు దేని గురించైతే టెన్షన్ పడ్డానో ఈరోజు దానికి సంబంధించి ఒక చిన్న క్లూ దొరికింది. అటు నుంచి ఎంక్వైరీ మొదలు పెడితే నేను అనుకున్నది పూర్తవుతుందని నాకు కన్ఫర్మ్ అయింది. ఇన్నాళ్ళు బాధలో ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడు సొల్యూషన్ దొరికింది అన్న ఆనందంలో ఆకలేస్తుంది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, త్వరగా భోజనం చేద్దాం. ఏంటి మేడం, ఏంటా క్లూ? ఫ్రెష్ అయ్యి వచ్చి చెప్తాను కదా, నీకు చెప్పకుండా ఉంటానా? ఇదేంటి, తారకి పెళ్ళయింది. తన హస్బెండ్ వికాస్ కదా, అతనేమో సింగపూర్లో ఉంటున్నాడు. ఫోటోలు ఉంటే అతనితో ఉండాలి. మెమోరీస్ దాచుకుంటే ఆ ఫోటోలు కదా దాచుకోవాలి. మరి గోపి ఫోటోలు ఉన్నాయేంటి? ఇవి జాగ్రత్తగా దాచుకుందంటే తారకి గోపి మీద ఏదైనా ప్రత్యేకమైన అభిమానం ఉందా? అసలు గోపి తనకు మంచి స్నేహితుడిని కూడా తార నాతో ఎప్పుడూ చెప్పలేదే. ఇప్పుడు నేను గోపిని అనుమానిస్తున్నాను. కేసులో నాకు దొరికిన క్లూ గోపి గురించి కదా. ఈ విషయం ఇప్పుడు నిన్న తారతో చెప్పడం కరెక్ట్ కాదు.
అసలు తారా ముందు నుంచి ఈ కేసులో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, నాకు సహాయం చేస్తుంది అనుకుంటున్నాను. కానీ తార మనసులో ఇంకేదో ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది గోపి విషయం చెప్పకుండా ఉండడమే బెటర్. మేడం త్వరగా రండి, లంచ్ రెడీ. వావ్, తారా ఇద్దరం కలిసి భోంచేద్దాం. నువ్వు కూడా పెట్టుకో. ఏంటి కూర తిని కూడా ఎలా ఉందో చెప్పలేదు? నువ్వు చేశాక బాగోలేదు అనడం వింటారా? చాలా బాగున్నాయి. అవును, మీకేదో అప్డేట్ దొరికిందన్నారు కదా, అదేంటో చెప్పలేదు? ఇందులో చెప్పడానికి ఏముంది తారా? పోలీస్ స్టేషన్లో ఎన్నో కేసులు పెండింగ్లో ఉంటాయి. ప్రతి కేసులోనూ ఒక ప్రెషర్ ఉంటుంది. అది ఎంతవరకు వచ్చింది అని పై ఆఫీసర్స్ నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది. కేసు సాల్వ్ అయ్యే వరకు మా టెన్షన్స్ మాకుంటాయి. అలా ఈరోజు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కేసుకి ఒక రూట్ దొరికింది. ఆ రూట్లో వెళ్తే సాల్వ్ అయిపోతుంది అని అర్థమైంది. మేడం, నేను అడుగుతుంది మీ తమ్ముడు బద్రి కేసు గురించి. అది ఎక్కడ మొదలైందో అక్కడే ఉంది. ముందుకు అడిగేస్తే నీకు చెప్పకుండా ఉంటానా? తప్పకుండా చెప్తాను. అన్నీ తొందరలోనే నువ్వు చూస్తావుగా. మేడం, రేపు ఉదయాన్నే నేను ఆదిత్య గారింటికి వెళ్తాను, మీరు కూడా వస్తారా? ఎందుకు? అంటే రేపు గోపిని సృజనని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేస్తున్నారు. పెళ్లి ఇంకో 2 రోజులే ఉంది కదా, రేపే ముహూర్తం అంట. పొద్దున్నే రమ్మని సార్ చెప్పారు. రేపంతా నేను అక్కడే ఉంటాను. మిమ్మల్ని కూడా పెళ్లికి రమ్మన్నారు కదా, మీరు కూడా వస్తే బాగుంటుంది. తప్పకుండా వస్తాను. నేను రావాలి కూడా. అయినా నాకొక చిన్న పనుంది, అది చూసుకొని నేను అట్నుంచటే వస్తాను. నువ్వు వెళుతారా? గోపి సృజన జీవితంలో ఉంటే వీళ్ళు ఎంతో ఆనందంగా ఉంటారు. ప్రేమించుకున్న వాళ్ళందరూ ఒకటవ్వలేరు. అలా అని మనసులో ఉన్న ప్రేమ ఎప్పటికీ చచ్చిపోదు. కానీ ప్రేమించిన మనిషి జీవితంలోకి వస్తున్నాడు అంటే అంతకు మించిన అదృష్టం ఇంకొకటి ఉండదు. అది సృజనకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అదేంటి తారా, నన్ను రెడీ చేస్తుంటే నీకు కన్నీళ్ళొస్తున్నాయి? ఇవి బాధతో వచ్చినవి కాదు సృజన, నీ జీవితం బాగుంటుందని ఆనందంతో వచ్చాయి. కుళాయిలోనైనా నూతులోనైనా నీళ్ళొచ్చినట్టు బాధతోనైనా ఆనందంతోనైనా కన్నీళ్లే వస్తాయి. అది ఏంటి అన్నది నువ్వు చెప్తే తెలుస్తుంది, కానీ చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది? మీరు ప్రతిదానికి ఇలా అర్థం లేని పోలికలు ఎందుకు పోలుస్తారు?
పాపం ఆ మోహన్ గారు కూడా మీ పోలికల్ని తట్టుకోలేక ఎంత బాధపడుతున్నారు. మా అత్త అమాయకంగా మాట్లాడినా ఆ మాటల్లో మంచి ఆనందం ఉంటుంది. ఇలాంటప్పుడు ఆవిడ మాట్లాడితే ఎంటర్టైన్ గా ఉంటాయి. ఏం తరా అంతే కదా? ఆవిడెలా మాట్లాడినా నవ్వొస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది. ఏదైనా సరే మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. మీరందరూ నన్ను రెడీ చేస్తున్నారు, మరక్కడ గోపిని ఎవరు రెడీ చేస్తున్నారు? అబ్బో, అప్పుడే కాబోయే శ్రీవారి మీద ప్రేమ బాగానే పెరిగింది. ప్రేమించాకే శ్రీవారు కాబోతున్నారు, మరి ప్రేమ లేకుండా ఎందుకుంటుంది? అందరూ గోపి గురించి మంచిగానే చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు తనని నేరస్తుడని ఎలా అంటున్నారు? మామూలు నేరస్తుడు కాదు, స్మగ్లర్.